ఎనగడ 5 రోజులు పెళ్లి చేసేవాడు. 5 రోజులు పెళ్లి చేశాడంటే ఎనగడ సామూహికంగా కూడా అరగలు కూడా ఒక్కొక్కరికి బదులు డబ్బులు పోయింది. ఎందుకంటే బదులు పోయేవాడు. అందరూ కూర్చొని సామూహికంగా రాజుగారి దండలేని వాడు ముడ్లు దంచడం, వాడు కారం దంచడం, వాడు పప్పు దంచడం, చక్కగా 5 రోజులు కూడా పందిళ్ళు వేసి బ్రహ్మాండంగా కృష్ణానది ఒడ్డున తుంగభద్రా నది అనమాట. తుంగభద్రా నది ఒడ్డున పందిళ్ళు వేసి చక్కగా వ్రతం చేస్తున్నాం. చక్కగా సాయంకాలం దాకుండి బ్రాహ్మణులతో వ్రతం చేస్తున్నాడు. ఇందులోకి బుధగ్రహం చేతిగా షావుకారులు ఎనగడ పడవలు, ఎద్దుల బండ్లు, గుర్రాలు వీటి మీద వ్యాపారం చేస్తుండేవాడు. ఈ వ్యాపారం చేస్తుంటే రాజుగారి దగ్గర అక్కడికి వచ్చి రాయా ఏమిటి ఎందుకు వ్రతం చేస్తున్నాడు? ఇప్పుడు మనకి షావుకారులు అందుకోసమే వైఎస్ రాసిరెడ్డి రోషిరెడ్డి సలహాదారుడు ఉంచాడు. ఈయన 10 లక్షల రూపాయలు ప్రకటిస్తే ఆయన 5 లక్షలు ఇచ్చేవాడు. అంటే కోమటోడు సలహా చాలా గొప్పది. అంటే మనకు నమ్మకంగా వాడికి లేకపోతే మనం బోధ వచ్చేవాడు. అందుకోసం ఏం చెప్పాడంటే రాజా నువ్వు ఈ యొక్క వ్రతం చేయడం అంటే నాకు సంతానం లేదు, సంతానం లేదు, అటు సంతానం లేదు, ఈ సంతానం కోసం నేను వ్రతం చేసుకున్నాను అని చెప్తే అప్పుడు తతో దేవత నారాయణం పుత్రస్య నారాయణం కృత శృతులు లేనిది గత లేదు, పిల్లలు లేని సంతానం లేనిది మనం ఎంత సంపాదించలేదు ఎవరి కోసం చెప్పి అనుభవంగా. అందుకోసే స్వామివారి యొక్క ఆ యొక్క మన సంతానం కోసం చెప్పాడు. అప్పుడు ఏం చేశాడంటే ఆ షావుకారి ఆ దొప్పలో ప్రసాదించుకొని స్వామివారి ప్రసాదించుకొని కథ ఇన్ని 5 కథ ఇన్ని చక్కగా బయలుదేరి వెళ్ళి ఇంటికి పోయి కళావతికి ఈ ప్రసాదాన్ని ఇచ్చింది. ఇయ్యగానే ఆమె చెప్తుంది, అమ్మా ఈ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని చెప్తుంది. అయ్యా సత్యావంతం చేసిన వాళ్ళందరూ కూడా సంతానం కలిగిందా రాజులైందని చెప్పారు. కానీ శ్రద్ధావాళ్ళు అవుతే జ్ఞానం. అయ్యప్ప దీక్ష తీసుకున్న వల్ల వాడికి దీక్ష అట్లా గట్టి ఉండదు. కఠినమైన దీక్ష అయ్యప్ప దీక్ష. కింద పడుకోవటం, ఒక్కప్పుడు భోజనం చేయటం, అయ్యప్ప మాలను తీసుకోవడం. అయితే చక్కగా శ్రద్ధతో చేయాలి. ఏ వ్రతం చేసినా మనం పూజ చేసి కూడా శ్రద్ధతో చేసే పని శ్రద్ధావాళ్ళ అవతేజ్ఞానం. శ్రద్ధతో చేయాలని చూస్తుంది. సంతానం కలిగింది. సంతానం కలగానే భార్య అంటుంది, ఏమయ్యా సంతానం కలిగింది, మన సత్యనాశనం వ్రతం చేసుకుందా అని చెప్పి అంటే పోసి పిచ్చిదానా ఇప్పుడు కాదు, షావుకారు కదా, 1 రూపాయి సంపాదించాలని ఖర్చు పెట్టాలి, పెట్టేదే బెటర్ కానీ పెట్టడం అసలు పెట్టాలి. కాబట్టి అందరూ కూడా ఏం చేశారంటే దేవుని మొత్తం కూడా సరే అష్టే భవేత్ కన్యాం. పూర్వం 10 మంది సంతానం ఉండేదట. ఈ 10 మంది సంతానం కూడా ఎట్లా ఉండేది అంటే ఈ సంతానం కలగటం వల్ల పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇంకొక షావుకారికి 8 మంది మగపిల్లలు, 6 పిల్లలు. ఒక అబ్బాయిని మాకు దత్తు తీసుకుంటాం అంటే వెళ్ళంటారు.